all. In this video we are going to see length of string. అంటే ఏంటిదో చూద్దాం. లెంత్ ఆఫ్ అనేది ఒక సింటాక్స్ అన్నమాట. స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవడానికి. రిటర్న్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్. ఇచ్చిన స్ట్రింగ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనం ఈ లెన్ ఆఫ్ అనేది యూజ్ చేసి దాని యొక్క లెంత్ కనుక్కుంటాం. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రవి అని ఇచ్చారు. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ ఇచ్చిన యూజర్ నేమ్. అంటే యూజర్ నేమ్ లో ఒక వాల్యూ యొక్క లెంత్ కనుక్కోవడానికి మనం లెన్ ఆఫ్ అని పెట్టి యూజ్ చేస్తాం అనమాట. ప్రింట్ లెంత్. ఇప్పుడు ఏంటంటే ఇచ్చినది ఏంది రవి. రవిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4. అంటే మనకు అవుట్పుట్ ఏం రావాలి? 4 అని రావాలి. వచ్చిన 4 దాని యొక్క లెంత్ అన్నమాట. ఇదే లెంత్ అన్నమాట. స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవడం. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో దాని యొక్క లెంత్ 4 అన్నమాట. కదా మనకి లెంత్ అని అంటాం అనమాట. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లక్కీ అని ఇచ్చిరు. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ యూజర్ నేమ్. అంటే ఇచ్చిన యూజర్ నేమ్ లో ఏదైతే వాల్యూ ఉందో దాని యొక్క లెంత్ అన్నమాట. ప్రింట్ లెంత్. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. అవుట్పుట్ ఏం రావాలి? మనకి 5 అని రావాలి. 5 అనేది ఏంది? దీని యొక్క లెంత్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.